మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో అగ్గిరాజేస్తోందా? ఒకరిద్దరికి మంత్రి పదవులు రావొద్దని కావాలనే విస్తరణను అడ్డుకుంటున్నారా? ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం పట్ల కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? జానారెడ్డి లేఖ వల్లే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా? రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవ్వడానికి కారణాలేంటి? ప్రేమ్ సాగర్ వాదనలో నిజమెంత? మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు మరలబడుతున్నారు? అసలు గాంధీభవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? కాంగ్రెస్లో చిచ్చురేపిన మంత్రివర్గ విస్తరణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ హామీ. విస్తరణ జరగకుండా ప్రభుత్వ పెద్దల కుట్ర. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో చిచ్చు రాజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల ముందు పువ్వు పార్టీ నుండి చేయి పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో కేబినెట్ను విస్తరించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ బలంగానే జరిగింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏకంగా భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరిలో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. అంతేకాకుండా భువనగిరిలో కాంగ్రెస్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి కేబినెట్లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుకున్నట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి కారణంగా కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో ఘన విజయం సాధించింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో పక్కగా ఛాన్స్ ఉంటుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దగ్గరుండి గెలిపించుకున్నారు. ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అంతేకాకుండా రాజకీయంగా చట్టసభలో ఉన్న అన్ని ఫార్మాట్లలో కూడా రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతం. అయితే మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ బలంగా వినిపించింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా జాతీయ పెద్దలతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాలతో మంత్రివర్గ విస్తరణపైన చర్చలు జరిపారు. అందులో రాజగోపాల్ రెడ్డికి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామికి ఇద్దరికీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో ఆ ఇద్దరు నేతలకు హామీ ఇచ్చాం. హామీ ప్రకారం వారిద్దరికీ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాల్సిందేనని రాష్ట్రంలోని ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. ఉగాది లేదా ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ విస్తరణ ఇంతవరకు జరగలేదు. ఒక పథకం ప్రకారమే మంత్రివర్గ విస్తరణ జరగకుండా ప్రభుత్వ పెద్దలు జానారెడ్డి కుట్ర పన్నినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎస్సీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరడం, ఎస్టీ సామాజిక వర్గం నుండి లంబాడీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేయడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఏకంగా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, ఇక చివరిగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పెద్దలు జానారెడ్డి లేఖ రాయడం అంతా కూడా కుట్రలో భాగమేననే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. జానారెడ్డి ధర్మరాజు పాత్ర పోషించే బదులుగా ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉంటే ఆ పార్లమెంటు నియోజకవర్గాలు ఓడిపోయాయని, భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అయిన తనకు బాధ్యతను అప్పగించినా విజయవంతంగా గెలిపించానని గుర్తు చేశారు. అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాయాలి, కానీ ఇలా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాస్తే దానర్థం ఏంటని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దనే ఉద్దేశంతోనే జానారెడ్డి లేఖ రాశారని కోమటిరెడ్డి వర్గీయులు ఫైర్ అవుతున్నారట. కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు కూడా గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారని, పార్లమెంటులో తెలంగాణ కావాలని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గళం విప్పిన విషయం మర్చిపోవద్దని కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం ఫైర్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు, దమ్మున్న నేత, ప్రజలకు సేవ చేసే లక్ష్యమున్న నాయకుడు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్న నేతగా చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని జాతీయ నాయకత్వం మంత్రివర్గంలోకి తీసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వ పెద్దలు జానారెడ్డి అడ్డుకోవడం కరెక్ట్ కాదనే వాదనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర నేతలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటే అది పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. సొంత క్యాడర్ కలిగిన నేతగా ముద్రపడిన రాజగోపాల్ రెడ్డికి చాలా మంది ఎమ్మెల్యేల సపోర్టు కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. ఆయన తాడో పేడో తేల్చుకుంటే ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుందని, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని హస్తం వర్గాలు అంటున్నాయి. మంత్రి పదవి కోసం ఎలాంటి లాబియింగ్ చేయను, సత్తా ఉన్న వాళ్ళకే మంత్రి పదవిని ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మరి జాతీయ నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా, లేదా ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కలగకపోతే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.